తెలంగాణలో పేదల ఇళ్ల నిర్మాణానికి పెద్దపీట వేయాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. పూరి గుడిసెలు లేని ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని తీర్మానించింది. జూన్ 1 నుంచి ఇందిరమ్మ పథకం 2వ విడత కింద పేద కుటుంబాలకు 2.5 లక్షల ఇళ్ల మంజూరుకు ఆమోదం తెలిపింది. ప్రతి నియోజకవర్గానికి 2000 చొప్పున మంజూరుకు అనుమతించింది. తొలి విడతలో తీర్మానం ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్లలో జూన్ 2వ తేదీన నాటికి దాదాపు 1 లక్ష గృహ ప్రవేశాలు జరగాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందిరమ్మ ఇల్లు ఈ పేదవాడి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు ఇచ్చి సుమారు 22,500 కోట్లు ఖర్చు పెట్టే కార్యక్రమం ఒడివడిగా మొదటి విడత చేశాం. రెండో విడత కూడా యాక్చువల్ గా జూన్ 2వ తారీఖు అనుకున్నాం, దాన్ని 1 డే ప్రీఫోన్ చేశాం. జూన్ 1వ తారీఖు నాడు ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ కాగజ్ నగర్ దగ్గర గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా సహచర మంత్రివర్యులు మిగతా ప్రజాప్రతినిధులందరి సమక్షంలో రెండవ విడత 2.5 లక్షల ఇళ్లు లాంఛనంగా బెనిఫిషరీస్ కి ఎలకేషన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ రెండవ విడత ప్రతి నియోజకవర్గానికి 2000 ఇళ్లు ఇవ్వాలన్నది నిర్ణయం తీసుకోవటం జరిగింది. 1500 ఇళ్లు ప్రతి నియోజకవర్గానికి గతంలో ఇచ్చినట్లనే 5 లక్షల రూపాయలు వారు కట్టిన ఇంటి లెవెల్ను బట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా పాతయ్యే ఉంటాయి. 15,000 ఇళ్లు ప్రతి నియోజకవర్గానికి ఇస్తూ మిగిలిన 500 ఇళ్లు ఏవైతే ఉన్నాయో ఈ 500 ఇళ్లు గతంలో ఈ వివిధ కారణాల చేత ఈ వివిధ స్కీములలో అన్కంప్లీట్ అయి ఉన్నాయో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇందిరమ్మ ఇల్లు పేరుతో కట్టిన ఇళ్లు కానీ, గత ప్రభుత్వంలో గృహలక్ష్మి కార్యక్రమం ద్వారా ఇచ్చిన ఇళ్లు కానీ, లేకుండా ఎవరైనా బెనిఫిషరీ ఇల్లు అన్కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ ఉండి ఉంటే, వారు నిరుపేదలై ఉండి ఉంటే, వారు యాజ్ పర్ స్కీమ్ లో ఎలిజిబిలిటీ ఉంటే అటువంటి వాటికి ఫౌండేషన్ లెవెల్ కట్టిన దగ్గర నుంచి స్లాబ్ వరకు 3 లక్షలు ఇవ్వాలని, వాల్స్ కట్టి స్లాబ్ వేసే వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన ఈ కేబినెట్ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది.